గల్లా అశోక్ హీరోగా వచ్చిన సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు విడుదలయ్యింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఎంత మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ: కంసరాజు దేవదత్త నాగే రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతన్ని ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు. అయితే కాశీ వెళ్లిన కంసరాజుకు అతని చెల్లెలి మూడో సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఓ శివ సాధువు చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య 21 ఏళ్లు గడిచిపోతాయి. కంసరాజు చెల్లెలు దేవయానికి అమ్మాయి సత్య మానస వారణాసి జన్మిస్తుంది. ఓ పెళ్లిలో సత్యను చూసి కృష్ణ అశోక్ గల్లా ఆమెతో ప్రేమలో పడతాడు. 21 ఏళ్లు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన కంసరాజు తన చెల్లెలు కూతుర్ని ఏం చేశాడు? అసలు కంసరాజు దగ్గర అతని చెల్లెలు ఏ నిజం దాచింది? తాను ప్రేమించిన సత్య కోసం కృష్ణ ఏం సాధించాడు? చివరకు కంసరాజును కృష్ణ ఏం చేశాడు అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మైథాలజీ టచ్ చేస్తూ తీసిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ జస్ట్ పర్వాలేదనిపించాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ గల్లా తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్లలో బాగానే ఇంప్రెస్ చేశాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా అశోక్ గల్లా నటన బాగుంది. హీరోయిన్ మానస వారణాసి తన నటనతో అలరించింది. కొన్ని లవ్ సీన్స్లోనూ ఆమె పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన దేవదత్త నాగే కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో దేవయాని కూడా ఆకట్టుకుంది. హీరోకి తల్లి పాత్రలో ఝాన్సీ ఒదిగిపోయింది. సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మైనస్ పాయింట్స్: ఈ దేవకీ నందన వాసుదేవ సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగితే బాగుండేది. కానీ ఈ సినిమా అలా సాగలేదు. కథలో మైథాలజీ టచ్ ఇచ్చిన చాలా చోట్ల లాజిక్ లెస్ డ్రామాగా మిగిలిపోయింది. హీరో అశోక్ పాత్రను హైప్ చేసేందుకు మెలోడ్రామా సీన్స్ను పెట్టడం ఆకట్టుకోదు. అసలు ఈ డిజిటల్ వరల్డ్లో ఓ మూఢనమ్మకాన్ని మరీ ఇంత సినిమాటిక్గా చూపించడం ప్రేక్షకులను మెప్పించదు. దేవదత్త నాగే పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే కథలో చాలా చోట్ల బలమైన కాన్ఫ్లిక్ట్ను ఎస్టాబ్లిష్ చేయాల్సింది. పురాణాల ఆధారంగా కథ అల్లుకున్న కథలో ఆసక్తి క్రియేట్ అవ్వలేదు అంటే ఆ కథ రాసిన కథకుడిదే తప్పు. ఇక హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్లోని ప్రేమ సన్నివేశాలు కూడా చాలా పేలవంగా సాగుతాయి. దీనికి తోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరో-విలన్ల మధ్య యాక్షన్ ట్రాక్కు కూడా సరైన బలం లేదు. మొత్తానికి ఈ సినిమా చాలా చోట్ల బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. సాంకేతిక విభాగం: టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. అయితే ప్రశాంత్ వర్మ రాసిన కథలో మ్యాటర్ లేదు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం పర్వాలేదు. ఇక ఈ సినిమాలో నిర్మాత సోమినేని బాలకృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తీర్పు: మైథాలజీ టచ్తో దేవకీ నందన వాసుదేవ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. అయితే ఇంట్రెస్టింగ్గా సాగని ట్రీట్మెంట్తో పాటు మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, ముఖ్యంగా కథాకథనాలు ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఓవరాల్గా కొన్ని విజువల్ ఎలిమెంట్స్ బాగున్నా
ఈ చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది.